హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్, నేను మీ సేసి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి ఒక క్రేజీ హాట్ ఎయిర్ బెలూన్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఈ బెలూన్ అయితే నేను బయట ఎక్కడో కొనలేదు, మీ గురించి అయితే నేనే ఓన్గా తయారు చేశాను. చూడండి ఎంత పెద్దదో. నిలబెడితే ఒక 4 అడుగులు ఉంటుంది ఖచ్చితంగా ఇది హైట్ అయితే. దీన్ని అయితే మనమైతే ఫ్లయింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. అంటే దీని అయితే గాల్లోకి అయితే మనం వదలబోతున్నాం. దీనికన్నా ముందు మీకైతే నేను దీన్ని ఎలా తయారు చేశానో సింపుల్గా, దీని అంత పెద్దది కాకుండా కొంచెం చిన్నది అయితే మీకైతే చేసి చూపిస్తాను ఇప్పుడైతే. సో ఫ్రెండ్స్, ముందుగా వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటే కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాను, జియో వైర్స్ అంటే కొంచెం సైజు పెద్దది, ఇంకా చిన్న సైజు అంటే కొంచెం తక్కువ, క్యాండిల్స్, మనకి హాట్ ఎయిర్ బెలూన్కి ఒక ఇంజిన్ మాదిరిగా క్యాండిల్స్ అయితే. సో ఫ్రెండ్స్, ఇక లేట్ ఎందుకు, హాట్ ఎయిర్ బెలూన్ అయితే తయారు చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనమైతే ఫ్యూల్ అయితే తయారు చేసుకుందాం. ముందుగా క్యాండిల్ తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని అయితే బాయిల్ చేద్దాం ఫుల్గా. ఫ్రెండ్స్, ఇదైతే రెడీ అయిపోయింది. A4 షీట్ పేపర్ అయితే తీసుకొని ముందుగా దీన్ని అయితే ఈ విధంగా అంటిద్దాం. ముందుగా పేపర్స్ అయితే తీసుకున్నాం. ఈ పేపర్స్ ఒక 4 పేపర్లు తీసుకున్నాం. 4 పేపర్లు ఒకదాని మీద ఒకటి పెట్టండి పైన. ఫస్ట్ ఈ పేపర్ని సగానికి సగం అయితే ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు ఇటు సైడ్ చివర కొంచెం అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ పైన కూడా టాప్లో కొంచెం పైన చివరిలో ఎడ్జ్లో కట్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా కట్ చేశాను. ఇప్పుడు ఈ పీస్ని అయితే కట్ చేద్దాం. ముందుగా ఈ పీస్ని అయితే కట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని కట్ చేసుకోకుండా పూర్తిగా అంటే ఒక బాక్స్ షేప్లో, ఒక స్క్వైర్ షేప్లో అయితే వస్తుంది బెలూన్ అయితే. కానీ నేను స్క్వైర్ షేప్లో కాకుండా అంటే ఒక రౌండ్ షేప్లో రావడానికైతే మీకైతే ఈ సైడ్ చివర్లో అయితే కట్ చేశాను. ఇప్పుడు దీని అయితే గమ్ముతో అయితే అంటే ఒక పేపర్ని అయితే కింద పెట్టుకున్నాం. తర్వాత ఈ గమ్ము ఎడ్జ్లో అయితే పోస్తున్నాం. అంటే ఇటు సైడే మనం కట్ చేసాం కదా, ఆ షేప్ వరకే. ఇటు సైడు అటు సైడు ఏమి అంటే ఇవ్వదు. ఒక పేపర్ని అయితే తీసుకున్నాం, పైన దానిపైన పెట్టి ఇప్పుడు ఈ పేపర్ని మళ్ళీ ఈ విధంగా మడత పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా పైన అంటే పేపర్ కూడా ఫోల్డ్ చేసుకొని మనం చూసేటప్పుడు అంటే చివరిలో లీకేజ్ అనేది ఏమి ఉండకూడదు ఫ్రెండ్స్. అంటే ఫుల్గా అంటుకొని పోవాలి. లీకేజ్ ఉందనుకో, ఎయిర్ అంతా హాట్ అంటే మనం పెట్టినప్పుడు హాట్ ఎయిర్ ఉంటుంది కదా, అదంతా లోపలికి వెళ్ళిపోయి లోపలికి నుంచి బయటకి అయితే వచ్చేస్తుంది. అప్పుడైతే ఈ బెలూన్ అయితే గాల్లోకి ఎగరదు. కాబట్టి ఫుల్గా గమ్ అయితే అంటించిన తర్వాత చూసుకోవాలి ఫుల్గా అంటుకుంటారు లేదా పేపర్ అయితే. కంప్లీట్ అయిపోయింది కదా 4 పేపర్లో. ఇప్పుడు ఈ చివరి అయితే మనం బెలూన్ షేప్ అయితే రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు 2 సైడ్ ఓపెన్ ఉంది కదా, ఇటు సైడ్ అయితే కింద ఇంజిన్ అంటే ఇక్కడ పెడతాం ఫైర్ అయితే. ఇటు సైడ్ పైన క్లోజ్ అయిపోవాలి కాబట్టి పైన అయితే ఇంకో పేపర్ అయితే అంటిద్దాం. ఎక్స్ట్రా ఒక పేపర్ అయితే తీసుకున్నా, అదే ఈ సైజు అంటే ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు సైజ్ తీసుకున్నాం. ఇక్కడ దాకా వచ్చింది. దీనైతే కట్ చేద్దాం ఎక్స్ట్రా ఇదంతా. దీన్ని కూడా అంటే 2 సైడ్ ఒకే విధంగా ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక స్క్వైర్ షేప్లో వచ్చింది. దీన్ని అయితే దీనికి అంటించేద్దాం. ముందు దీన్ని ఫోల్డ్ అయితే చేద్దాం 4 మూల. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందుగా రెండింటిని లోపలికి పెడదాం. లోపలికి ఇది కూడా లోపలికి పైన ఈ విధంగా అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్, ట్రయాంగిల్ మాదిరిగా. ఇప్పుడు దీన్ని అయితే పైన అయితే అంటేస్తాం కదా. ఇప్పుడు ఈ ఎడ్జ్ని తీసుకొని ఇప్పుడు సైడ్ అయితే ఫోల్డ్ చేద్దాం. ఇంకో సైడ్ అయితే ఇంకో ఎడ్జ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే 2 సైడ్స్ అయితే అయిపోయింది. ఇటు సైడు ఇప్పుడు లాస్ట్ ఇదే లాస్ట్లో ఉంటుంది. ఎక్కడ లీకేజ్ అయితే ఉండకూడదు, ఫుల్గా క్లోజ్ అయిపోవాలి.
బెలూన్ అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా సర్కిల్ అంటే రౌండ్గా వచ్చింది. ఒకసారి గాలి అయితే లోపల పంపిస్తా. చూసారు ఏ విధంగా ఉందో, రౌండ్ షేప్లో అయితే వచ్చింది. అదే మనం సైడ్లో కట్ చేయకుండా ఉంటే ఒక స్క్వైర్ షేప్లో అయితే వచ్చింది, రౌండ్గా కట్ చేయకుండా చివరిలో. ఇప్పుడైతే కొంచెం రౌండ్ షేప్లో అయితే వచ్చింది. కింద ఇప్పుడు మనం పెట్టే కింద ఫ్యూల్ పెడతాం కదా ఇంజిన్, ఆ ఇంజిన్ పెట్టే ప్లేస్లో అయితే ఈ జేబు వైర్ని తీసుకొని అయితే కరెక్ట్గా దీనికి సరిపోయేటట్టు ఆ రౌండ్ షేప్ని అయితే చేసుకొని దీనికైతే ఫిట్ చేద్దాం. సర్కిల్ అంటే కొంచెం చిన్నదిగా చేస్తున్నా. ఓకే, ఎంత చేస్తున్నా ఇది చెక్ టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, సరిపోతుంది కరెక్ట్గా సైజు. ఇప్పుడైతే ఈ సన్న జియో వైర్ని తీసుకొని అంటే ఇంజిన్ పెడతాం కదా మధ్యలో పెడతాం కదా, దాన్ని కనెక్ట్ అయ్యేలాగా దీనైతే అంటే దాన్ని పట్టుకునేటట్టు కరెక్ట్గా ఇంటూ మాదిరి మధ్యలో ఒకటి కొంచెం ఎక్స్ట్రాగా ఇటు బెండ్ చేసి చుట్టుకుందాం. దీనైతే ఎక్స్ట్రాగా కట్ చేద్దాం. దీనైతే సేమ్ ఇటు సైడ్ కూడా అట్టే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది అయితే. ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టి అయితే చుట్టూ గమ్ పూసి అయితే అంటించేద్దాం పూర్తిగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హాట్ ఎయిర్ బెలూన్ అయితే తయారు చేసాం. చూసుకుందాం లీకేజ్ ఏడైనా ఉందేమో. ఓకే, నాకైతే ఏడ కనిపించట్లేదు హోల్ అయితే. ఇప్పుడైతే దీనికైతే మనం ఇంజిన్ అయితే ఫిట్ చేద్దాం. అంటే మనం తయారు చేసుకున్నాం కదా క్యాండిల్తో, ఆ ఇంజిన్ అయితే ఫిట్ చేసుకున్నాం. తీసుకున్నాం ఈ పేపర్ని అయితే ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇప్పుడు మధ్యలో హోల్ అయితే పెట్టుకుందాం. హోల్ పెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇందులోకి అయితే ఫిట్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్, హోల్ అయితే పెట్టేసాను. ఇప్పుడు దీన్ని అయితే దీన్ని కనెక్ట్ చేద్దాం. ఓకే, దీని అయితే ఫిట్ చేసాం. కంప్లీట్. ఫ్రెండ్స్, ముందుగా దీన్ని ఫ్లయింగ్ టెస్ట్ చేద్దాం. అంటే ఇక్కడ ఎగరుతుందో లేదో ముందు ఇక్కడ చూసి, అంటే ఇక్కడ నో ఎయిర్ కదా, ఎయిర్ అయితే ఇదేది ఏడైతే తర్వాత అయితే బయటకి అయితే వెళ్ళి వదలదాం, అంటే గాల్లోకి అయితే పంపించేద్దాం. ఇక్కడైతే ఊరినట్టు ట్రై చేద్దాం ఫస్ట్. చివరిలో ఉన్నట్టుంది, అటు సైడ్ నుంచి చూస్తుంది చివరిలో ఉన్నట్టుంది. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా అంటే బెలూన్ లాగా అయితే అయిపోతుంది. అంటే లోపల ఉన్న ఎయిర్ అంతా చేంజ్ అయిపోతుంది. Music. చేసిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెయిల్యూర్. సరే, ఏం పర్లేదు, ఇంకోటైతే తయారు చేద్దాం. దాన్ని కూడా ట్రై అంటే ఖచ్చితంగా ఎగిరేంత వరకు మనం అయితే తగ్గేదేలే. అది ఎగిరిన తర్వాత మన పెద్ద బెలూన్ అయితే వదులుదాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చేసిన లాంతర్ అయితే ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇంకోటైతే తయారు చేశాను. చెప్పే కదా తగ్గేదేలే ఇది ఎగిరేంత వరకు. సరే, ఇప్పుడు దీని అయితే టెస్ట్ చేద్దాం ఎగురుతుందో లేదు. వచ్చేసింది. కొంచెం ఎయిర్ అనేది లోపల ఉన్న ఎయిర్ అంతా కొంచెం హీట్ అయిపోయినట్టు. అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఓకే, ఏమైంది? ఫ్రెండ్స్, మనం చేసిన లాంతర్ అయితే సక్సెస్ అయిపోయింది. ఒక సైడ్ అయితే లీక్ అవుతా ఉంది. అంటే చూపిస్తా ఉండండి మీకైతే. ఇది ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతుంది. పైకి అయితే వెళ్ళిపోతుంది. ఈ సైడ్ లీక్ అవుతుందో కూడా వెళ్ళిపోతా ఉంది చూడండి. ఇప్పుడు ఇదే విధంగా మన దగ్గర ఉన్న పెద్ద లాంతర్ని అయితే బయట అయితే వదులుతాం. ఇక్కడ ఇంట్లో అయితే సరిపోదు కాబట్టి బయట వదులుతాం దాన్ని అయితే, పెద్ద లాంతర్ని అయితే. అతిపోయింది పైన అయితే పూర్తిగా. కింద నుంచి వదులుతాం కొంచెం. అంటే లోపల ఉన్న ఇదంతా హాట్గా అయిపోవడం వల్ల ఈ విధంగా తీరా చికెన్ లాంతర్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఎగిరింది. ఇప్పుడు దీన్ని అది కాకుండా మన దగ్గర ఉన్న పెద్దదాన్ని ఒకేసారి అయితే బయట అయితే వెళ్ళి టెస్ట్ చేద్దాం. అది ఏ విధంగా అంటే ఎంత హైట్లో పోతుందో మీకైతే చూపిస్తాను. లెట్స్ గో. 2000 years later. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగే వచ్చాము.
ఇప్పుడైతే టైం అయితే 7 అవుతుంది. చూడండి క్లైమేట్ అయితే ఏ విధంగా ఉందో. గాలి అయితే ఏం లేదు. ఇప్పుడైతే ట్రై చేద్దాం దీన్ని అయితే ఎగరేలా చేద్దాం. ఎగిరేటట్టే ఉంది. సో గాయ్స్ చూసారా మనం చేసింది అయితే ఏ విధంగా వెళ్తుందో. కనిపెట్లా వెళ్ళిపోతానే పైకి అయితే వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడైతే మనం చేసాం కదా పెద్దది, ఆ లాంతర్ని అయితే ఇప్పుడైతే వదిలేద్దాం. ఇప్పుడు ఈ పెద్ద లాంతర్ని అయితే తగలెట్టేద్దాం. గాయ్స్ సక్సెస్ఫుల్. చూడండి గాయ్స్ అసలు కనిపించట్లేదు. చాలా అంటే చాలా చిన్నదైపోయింది. వెళ్తూనే ఉంది చాలా దూరం వెళ్తూనే ఉంది. పోతూనే ఉంది పైతే హైట్కి అయితే ఇంకా పోతూనే ఉంది. 200 feet అయితే హైట్ అయితే వెళ్ళిపోయినట్టుంది. 200 పైన వెళ్ళిపోయినట్టుంది. ఒక చిన్న చుక్కలా కనిపిస్తుంది మాకైతే. కనిపిస్తుంది మొబైల్లో కూడా కనిపించట్లా. క్యామ్లో కూడా అసలు కనిపించట్లా. మొబైల్లో కూడా షూట్ చేస్తున్నారు. సో గాయ్స్ మనం చేసిన లాంతర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వర్క్ అయిపోయింది. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీరైతే లైక్ చేయడం ఉంటే తొందరగా లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటా. జై హింద్.